నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ అధ్యక్షుడి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా అందరూ ఎంత ఇబ్బందులకు గురయ్యారో మనందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ పేరు అయ్యన్న పాత్రుడు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అయ్యన్న పాత్రుడికి స్పీకర్ కేటాయించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే మరి జగన్మోహన్ రెడ్డి అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపుతానని బెదిరించినటువంటి అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు గారు స్పీకర్ పదవి ఇస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరిగింది. మరి నిజంగానే అయ్యన్న పాత్రుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారా? మరి అయ్యన్న పాత్రుడు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి హింసకు గురయ్యాడు, ఎలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాం, చంద్రబాబు గారి దగ్గర నుంచి చిన్న కార్యకర్త వరకు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా మనం ఇప్పుడు అన్నట్టు అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎలాంటి హింసకు గురయ్యారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టు నిజంగానే అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంపుతాను అని అన్నాడా? ఏం చెప్తారు? ఎక్కడన్నాడమ్మా అయ్యన్న పాత్రుడు నేను జగన్మోహన్ రెడ్డిని చంపుతాను అనేటువంటి ఒక వ్యక్తి కాదు. అంటే అంత సంస్కారహీనంగా ఆయన ఏం మాట్లాడు, ఆయన ఎప్పుడూ మాట్లాడు. ఆయన ఏంటంటే ఆయన దగ్గర ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయ్యన్న పాత్రుడిని కలవటానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి, అయ్యా మీరు జాగ్రత్తగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అన్నంత వరకే కరెక్టు, కానీ ఇంకా అతని దగ్గర ధనబలము ఇవన్నీ ఉన్నాయి, అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలి అని ఆ పెద్ద ఆయన అయ్యన్న పాత్రుడితో అన్నాడు. అయ్యన్న పాత్రుడు ఓకే అట్లాగా అని చెప్పి విని ఊరుకున్నాడు, అంతే. ఇది జరిగితే అంటే ఇది చెప్పే క్రమంలో పెద్ద ఆయన ఏమన్నాడంటే ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అన్నాడు. అంటే చచ్చిపోవటం అంటే లిటరల్ మీనింగ్ కాదు కదా. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి ఇంకా భూస్థాపితం కాలేదు, ఇంకా అతని దగ్గర ధనబలం చాలా ఉన్నది, కండబలం ఉంది, వీధిలో రౌడీల్ని పోషిస్తున్నాడు అన్న సెన్స్లో ఆయన చెప్పాడు పెద్ద ఆయన, ఎవరో ఒక ఆయన. దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి నన్ను చంపుతానన్నాడు, నన్ను చంపుతానన్న వ్యక్తికి స్పీకర్ ఇస్తున్నాడు అని ఏడుపు. వాస్తవంగా అయ్యన్న పాత్రుడు అసలు ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి క్రూరమైన పాలనలో ఎంత ఘోరమైన అవమానాల్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి ఎంత హ్యూమిలియేట్ చేసినా కానీ ఆయన మాత్రం పార్టీని వదలలేదు. పార్టీని నమ్ముకొని ఉన్నాడు, పార్టీ కార్యకర్తలకి ధైర్యం ఇస్తూ ఉన్నాడు, పార్టీ కార్యకర్తలకి ధైర్యం ఇస్తూ పార్టీకి అండగా ఉన్నాడు, నమ్ముకున్న సిద్ధాంతానికి. నీకు తెలుగుదేశం పార్టీ అనేది దానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడు. ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు అదే పార్టీలో ఉన్నాడు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు అక్కడ పబ్లిక్ మీటింగు పెట్టినప్పుడు చెప్పాడు. ఈయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే పార్టీలో ఉన్న వ్యక్తి, ఎన్నో త్యాగాలు చేశాడు, అటువంటి వ్యక్తిని నేను మీ ముందర అభ్యర్థిగా పెట్టాను, మీరు దయచేసి ఓట్లేయండి అంటే గుద్దేశారు ప్రజలందరూ. అయ్యన్న పాత్రుడికి వ్యతిరేకంగా పోటీ చేసిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి శిష్యుడు ఎవరు అంటే మట్టి అమ్ముకునే వ్యక్తి. అందరూ మీరు చాలామంది ఇసుక అమ్ముకుంటున్నాడు, మద్యం అమ్ముకుంటున్నాడు అని చెప్తుంటే మనం వింటున్నాం కదా అందరూ. ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి శిష్యుడు అయిన మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇసుక మద్యంతో పాటు ఎర్రమట్టి అమ్ముకునేవాడు. అంటే మట్టి కూడా దోచిన వ్యక్తి, మట్టిని కూడా దోచేసాడు. ఇంకా మొత్తం ఆ నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గంలో మట్టి కూడా మిగలకుండా చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి శిష్యుడు. అటువంటి వ్యక్తి అంటే ఎంత రౌడీ ఎలిమెంట్ అంటే అసలు మామూలుగా కదా. ఎవరైనా నియోజకవర్గంలో అతని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే కనుక్కొని మనుషుల్ని పంపించి అతన్ని కొట్టేయిస్తాడనమాట. ఆ తరహా వ్యక్తి అంటే ఒక నిరంకుశుడైన జగన్మోహన్ రెడ్డికి రిప్లికా లాంటి వాడు అక్కడ ఉన్నాడు.
మరి అటువంటి వ్యక్తిని ఎదిరించాలంటే ఎంత నిస్వార్థంగా పనిచేయాలి, అదే పని చేశాడు. అందుకనే నువ్వు ప్రజల పట్ల నువ్వు ఇంత కన్సర్న్గా ఉంటావా, ప్రజల వైపు నువ్వు వాదిస్తావా? మేము మట్టి అమ్ముకున్నా, మేము ఇసుక అమ్ముకున్నా, మేము మద్యం అమ్ముకున్నా, మేము నీ స్థలాలు ఆక్యుపై చేసినా, మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఎవడన్నా వేస్తే నాకు ప్లాట్ ఇవ్వకపోయినా మిమ్మల్ని కథం పట్టిస్తాను అన్నవాడు, అటువంటి వాడిని ఎదిరిస్తావా నువ్వు అని అయ్యన్న పాత్రుడు ఇంటిలో ఎంతమంది ఉంటారో అంతమంది మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయ్యన్న పాత్రుడు మనవడు ఒక పిల్లాడు ఉంటాడు, చిన్న పిల్లాడు, అతని మీద ఒక్కడి మీదే కేసులు లేవు. అయ్యన్న పాత్రుడి కుటుంబంలో అందరి మీద కేసులు ఉన్నాయి. అర్ధరాత్రి పూట వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కలిసి వెళ్ళి అయ్యన్న పాత్రుడు ఇల్లు కొలగొట్టారు. అర్ధరాత్రి అంత పెద్ద మనిషిని ఆయన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. ఎక్కడో ఇప్పుడు మన చింతకాయల విజయ్ అని ఆయన కూడా తెలుగుదేశం లీడరే. ఆయన హైదరాబాదులో ఫ్లాట్లో ఉంటే హైదరాబాదులో వచ్చారు, పోలీసులు వెళ్ళేసి చిన్న పిల్లని బెదిరించారు. మీ నాన్న ఎక్కడున్నాడు చెప్పు, మీ నాన్న ఎక్కడున్నాడు చెప్పారు. అంటే ఈ తరహా భయభ్రాంతులకి గురి చేసి కేసులు పెట్టి వేధించి ఇంత టార్చర్ పెట్టినా కానీ అయ్యన్న పాత్రుడు లాంటి వ్యక్తి కాబట్టి అక్కడ తట్టుకోగలిగాడు. లేకపోతే ఎవరమ్మా ఈ ముష్కరుల్ని తట్టుకోగలిగిన శక్తి ఎవరికి ఉంటుంది? అసలు వీళ్ళు మామూలు మనుషులా? అరాచకాలకే మాస్టర్లు. అటువంటి వ్యక్తుల్ని తట్టుకొని నిలబడి ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేసిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు. నేను జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, నరికేస్తా అనడు. ఆ మాటలు అనేది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అంటాడు, జగన్మోహన్ రెడ్డి శిష్యుడు ఉంటాడు ఇంకోడు, కొడాలి నాని అని ఒకడు. అతను అంటాడు, ఇంకొక ఆమె రోజా ఉంటుంది, ఆమె పేరుని నాని. వాడు ఇంకొక అతను ఉంటాడు, జోగి రమేష్ అని. అతనైతే ఏకంగా వెళ్ళి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద అటాక్ చేశాడు. ఈ తరహాలో నేరస్తులు మాత్రమే ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేరస్తులు ఉండే పార్టీకి అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి అయిన పాత్రుడు నన్ను చంపుతానన్నాడు. నన్ను చంపుతానన్న వాడిని స్పీకర్ చేస్తాను. ఏడుపు అంత ఏడుపు ఎందుకు? నీకు 11 సీట్లు వచ్చినాయి. నువ్వు చేసిన అరాచకాలకైతే ఒకటే రావాలి. నువ్వు కూడా పులివెందుల్లో ఓడిపోయి ఉండాలి. కానీ 11 వచ్చినాయి కదా, నువ్వు సంతోషపడు, ప్రజలకు ఏదన్నా మేలు చేసే కార్యక్రమం చేయి. అంతేగాని అయ్యన్న పాత్రుడు నన్ను చంపుతా అన్నాడు అంటాడు ఒకడు. ఇంకోటి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు మా మీద దాడి చేస్తున్నారని ఇంకోడు అంటాడు. ఇంకోటి అంటాడు మా మీద పోలీసులను ఉపయోగించుకొని అక్రమ కేసులు పెడుతున్నారు అంటాడు ఇంకొకడు. నిన్నటిదాకా వాళ్ళు చేసిన పనులు ఇవే. తెలుగుదేశం కూటమి ఇంకా అధికారం ఇంకా ఇప్పుడిప్పుడే కదా. ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, పాలన సక్రమంగా పెట్టుకుంటున్నారు. మొత్తం నువ్వు గమనించే ఉంటావు కదమ్మా. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలు మాట్లాడారా, బూతులు మాట్లాడారా నువ్వు గమనించి ఉంటావు కదా. ఏ మంత్రి అయినా నేను బూతులు వాడెంత వీడెంత వాడెబ్బా వీడెబ్బా అని మాట్లాడా ఏ మంత్రి అయినా? అది చాలు కదా. రాష్ట్ర ప్రజల్లో ఆ తేడానే గమనిస్తూ ఉన్నారు. అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అంటే మామూలుగా సోషల్ మీడియాలో కూడా అది దారుణమైన ఏడుపులు. ఆ ఈవీఎంలు మొన్నటి వరకు ఈవీఎంల మీద పడి ఏడ్చారు. ఈవీఎంలు ఇట్టుంది, ఈవీఎంలు అట్టున్నాయని మీటింగ్ పెట్టుకున్నాడు. నేను మళ్ళీ 5 సంవత్సరాలు ఎంతసేపు తిరుగుతాయి, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతుంది అన్నాడు. మరి కళ్ళు మూసుకో, అయ్యన్న పాత్రుడి మీద పడి ఎందుకు ఏడుస్తావు? ఆయన నువ్వు అడ్డం పడ్డా నువ్వు ఏదైనా ఆయన ఏం కావాలో అది అవుతాడు. అంటే సభా సాంప్రదాయాల్ని గౌరవించటం, మర్యాదగా ఉండటం, ప్రజల మన్నల్ని పొందటం, ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేతగాని ఈ వైసీపీ ముఠాలు ఈ విధంగా మొత్తం అవాకులు చవాకులు పేలుతాం. మరి ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా సార్, మరి ఎమ్మెల్యేగా గెలిచాక ప్రమాణ స్వీకారం అయితే తప్పనిసరి కాబట్టి ఈరోజు వచ్చి చేశారు. మరి అయ్యన్న పాత్రుడి గారిని అలా అంటం జరిగింది. మరి ఇప్పుడు రేపు నుంచి ఆయన అసెంబ్లీకి హాజరు అవుతారా అవ్వరంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కాకపోతే ఎక్కడికి పోతాడు?
ఎమ్మెల్యేగా గెలిచాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీకి హాజరుగా రాకపోయాడు అనుకో, ఎవరికి నష్టం? అతనికే నష్టం. ఈసారి పులివెందుల్లో కూడా ఓడిపోతాడు. నువ్వు అసెంబ్లీకి మళ్ళీ నువ్వు ఇవాళ వచ్చి ప్రమాణ స్వీకారం చేసావు కదా. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు గమనించారో లేదో, ఫస్ట్ ఏమో వైఎస్ జగన్ అని చెప్పాడు, అంటే రెడ్డి మర్చిపోయాడు. నువ్వు మొత్తం పరిపాలించినంతకాలం అందరూ రెడ్లే, పైనుంచి కింద దాకా. తిరుపతి కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి తప్ప అందరు రెడ్లే. నువ్వు ఆఫీసర్లు చూస్తే డీజీపీ నుంచి డిఎస్పీ వరకు అందరు రెడ్లే. ఇన్ని రెడ్లను, ఇంతమంది రెడ్లను పెట్టుకొని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చేటప్పటికి రెడ్డి మర్చిపోయాడు పాపం. అంటే రెడ్డి 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 అనుకొని ఆ రెడ్లనే మొత్తం పెట్టుకొని పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో సలహాదారులుగా ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరు రెడ్లే. మరి అంత రెడ్డి పిచ్చిలో కొట్టుకుపోవటం వల్ల నువ్వు ఓడిపోయావని మరి ఎవరన్నా చెప్పారేమో పక్కన. అందుకని తన పేరులో ఉన్న రెడ్డిని మర్చిపోయాడు పాపం. అయిపోయింది. రెండోసారి ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి ఈసారి ఇంటి పేరు మర్చిపోయాడు, వైఎస్ అనేది మర్చిపోయాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చదవాలి కదా, వైఎస్ జగన్మోహన్ అని వదిలేశాడు ఒకసారి. ఇంకోసారి ఏమో జగన్మోహన్ రెడ్డి అన్నాడు, అంటే వైఎస్ వదిలేశాడు. అంటే ఇదంతా చాలా కీన్గా మనం అబ్జర్వ్ చేస్తే అతని మానసిక స్థితి మనం అంచనా వేయచ్చు. అతను మానసికంగా హెల్తీగా లేడు. అందుకనే సొంత పేరు ఎవరన్నా తప్పు చెప్తారా? ఆ సొంత పేరే తప్పు చెప్తున్నాడు. అందువల్ల ఇప్పుడు రేపు అసెంబ్లీ సెషన్స్లోకి నేను రాను అన్నాడు అనుకో, మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరన్న పాయింట్ కూడా మొదలుపెట్టాడు. ఇది గౌరవ సభ కాదని మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు అప్పుడు శపథం చేసి బయటకు వచ్చాడు కదా, ఇది గౌరవ సభ, దీన్ని గౌరవ సభగా మార్చిన తర్వాతే నేను మళ్ళీ వస్తాను ఇందులోకి అని చెప్పి వెళ్ళాడు కదా. చంద్రబాబు నాయుడు డైలాగ్ని కాపీ కొట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే డైలాగ్ చెబుతున్నాడు. కొత్త డైలాగ్ చెప్పమ్మా. నువ్వు పాత చంద్రబాబు నాయుడు చెప్పిన డైలాగ్ నువ్వేట చెప్తావు? గౌరవ సభ దీన్ని గౌరవ సభగా మార్చాల్సిన అవసరం ఉంది అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటి, ఎక్కువ సీట్లు తెలుగుదేశం కూటమికి వచ్చినాయి కదా, అతనికి 11 వచ్చినాయి కదా, అందుకని ఈయనకి టెన్షన్ అనమాట. అసలు ఇంకా స్టార్టే కాలేదు, అప్పుడే ఇది గౌరవ సభ అయిపోయిందా? ఇప్పటికీ చంద్రబాబు గారు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు జగన్ గారి కారు లోపలికి గేట్ లోపలికి రానివ్వకపోతే కూడా ఎమ్మెల్యేల కారు రానివ్వరని విన్నాము. దానికి కారు కూడా లోపలికి తీసుకెళ్ళండి, సభలో కూడా ఆయనకు కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యేలందరికీ కూడా ఇప్పుడు ఆయన ఆదేశాలు జారీ చేశారని వార్తలు కూడా వస్తున్నాయి సార్. మరి అసలు నువ్వు ఆ విజువల్స్ చూస్తే ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకున్నాడు. మామూలుగా ఎమ్మెల్యే అంటే 1+1 గన్మెన్ ఇస్తారు. మరి అది జగన్మోహన్ రెడ్డి లాంటి లక్షల కోట్లు ఉన్న వ్యక్తికి అది అవమానం కదా. అందుకని ఏం చేశాడంటే ఒక 30 మంది మెరికర్ లాంటి ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళని దించాడు. వాళ్ళు చెవులలో అది వాకీ టాకీలు అవన్నీ పెట్టుకొని సఫారీ డ్రెస్సులు వేసుకొని అతని కారు మీద మామూలు బ్లాక్ క్యాట్ కమాండోలు ఎట్టుంటారో అట్లా ఉండి పట్టుకొని ఆయన దిగంగానే కారు తీయటం, ఆ కారు డోర్ తీయటం, ఆ డోరు తలకి తగలకుండా చేయడ్డం పెట్టడం, ప్రైవేట్ సెక్యూరిటీ తోటి అవన్నీ చేయించుకుంటున్నాడు. ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి కదా, ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని ఆ షో ఎందుకమ్మా? నువ్వు పులివెందుల ఎమ్మెల్యేవి, నువ్వు పులివెందుల ఎమ్మెల్యే లాగా ఉండాలి నువ్వు. అంతేగాని నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రిలాగా అవన్నీ తీసి ఇంకో విచిత్రమైన ఇదేంటంటే ఆ విజువల్స్ అన్నీ తీసి వైసీపీ సోషల్ మీడియాలో మళ్ళీ ఇదే సింహం వస్తున్నది ఈ ఎలివేషన్లతో మళ్ళీ ఆ వీడియో వేసుకుంటున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవడం, వాకీ టాకీలు పెట్టుకోవడం, అది వీడియో తీయటం, సింహం సింగిల్గా వచ్చేస్తున్నది అని ప్రచారం. ఇప్పటికైనా ఇటువంటివి ఆపకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ 11 కూడా వచ్చే అవకాశం ఉన్నది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.